my dear students of my own school. ఈరోజు ఎర్త్డే 22nd April 2024. ఈ ఎర్త్డేని అంటే మన భూమి దినోత్సవాన్ని మీ అందరి మధ్యలో జరుపుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే మరి మీరందరూ 5th క్లాస్ పిల్లలు అయితే ఎర్త్ గురించి చాలా విషయాలు ఇప్పటికే తెలుసుంటాయని అనుకుంటున్నాను. ఒకవేళ తెలవకపోతే పర్వాలేదు, నేను ఇంకొన్ని తెలియజేద్దామని ఈరోజు మీ దగ్గరికి వచ్చాను. ఓకే, సో మరి ఈ ఎర్త్డే మన సెలబ్రేషన్ ఎలా ఉండాలని నేను అనుకుంటున్నానంటే ముఖ్యంగా 3 విషయాలు. ఏంటంటే అసలు ఎర్త్ గురించి మనకేం తెలుసు? క్వశ్చన్ ఏంటంటే మనకేం తెలుసు? ఎందుకని మరి మన బరువు వస్తుంది కదా, మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి, ఎక్కడున్నా చెప్పండి. భూమి మీద ఉన్నాం. మరి మనం భూమి మీద ఉండి మరి మనం మోస్తున్న భూమి గురించి మనం ఏమైనా తెలుసుకోవాలా వద్దా? మరి ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాం? మన భూమి తల్లి. మరి ఏం తెలుసుకోవాలి మన భూమి తల్లి గురించి? భూమి తల్లి గురించి మనం ఏం తెలుసుకున్నాం చెప్పండి. ఏంటమ్మా 1 year. ఆహా, అంటే ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావటానికి మన భూమికి ఎంత సమయం పడుతుందని ఒకటి తెలుసుకున్నారు. అది తెలుసుకున్న ఆన్సర్ తెలుసు ఎవరికైనా? ఆన్సర్ తెలుసా? ఎవరు తెలుసు? ఆన్సర్ ఎవరికి తెలుసు? 1 year సార్. అంటే ఎన్ని రోజుల్లో చెప్పండి. 365 days. ఓకే, వెరీ గుడ్. మరి ఇంకొక మాట, మరి మీకు ఇందులో ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే మరి భూమి సూర్యుడి చుట్టూ అలాగే తిరిగి వచ్చేస్తుందా, లేకపోతే తన చుట్టూ తాను తిరుగుతుందని కూడా మీకు తెలుసు కదా. అయితే మరి తన చుట్టూ తాను తిరగటానికి ఎంత టైం పడుతుంది? ఎన్ని గంటలు? తిరుగుతూ ఆ రోజుకు కొంచెం పక్క జరుపుకుంటూ అలా మొత్తాన్ని 365 daysలో ఓసారి సూర్యుడి చుట్టూ కూడా తిరిగి వచ్చేస్తుందని మీరు చెప్తున్నారు నాకు, అంతేనా? మరి మన భూమి చుట్టూ అటు సూర్యుడి చుట్టూ మన భూమి తిరిగినట్టు మరి మన భూమి చుట్టూ ఎవరన్నా తిరుగుతున్నారా? చంద్రుడు తిరుగుతున్నాడు కదా. మరి మన భూమి ఎలా అయితే తన చుట్టూ తను తిరుగుతూ అది సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుందో అట్లాగే చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరిగి వస్తున్నాడా, లేకపోతే చంద్రుడు అలా తన చుట్టూ తాను తిరగకుండా జస్ట్ భూమి చుట్టూ అలా రౌండ్ కొట్టి వచ్చేస్తున్నాడా? తెలుసుకోవాలి. ఇలాంటి క్వశ్చన్ మీరు ఇప్పటికే మీ టీచర్లు అడిగి ఉండాల్సింది. అర్థమైంది మీకు? ఇక్కడ ఎప్పుడైతే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నప్పుడు, మరి భూమి చుట్టూ మూలం తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు అని తెలుసుకున్నప్పుడు అప్పుడు మీకు వెంటనే ఏ కామన్ సెన్స్ క్వశ్చన్ రావాలి? సరే, ఇక్కడ మన భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నట్టుగా చంద్రుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతూ మన భూమి చుట్టూ తిరిగి వస్తున్నాడా అని మీరు అడిగి ఉండాల్సింది. కామన్ సెన్స్. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను నా పిల్లలందరికీ, ఏంటి మీకు ఉండాల్సింది? ఏంటి? కామన్ సెన్స్ ఉండాలి. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఇంతకీ మన భూమి ఎక్కడుంది? మన భూమి ఎక్కడుంది? ఎక్కడుంది? నవీన్ ఎక్కడుందమ్మా? సోలార్ సిస్టమ్ అంటే సౌర కుటుంబం. ఎవరు చేశారు ఈ సౌర కుటుంబాన్ని? ఎవరు చేశారు? మీరే. నవీన్ ఎక్సలెంట్ బాయ్. నవీన్. సరే, ఇంతకీ సౌర కుటుంబం, ఆ సోలార్ ఫ్యామిలీలో సౌర కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? సౌర కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? మా సన్ను ఇంకా ఆగండి. వీళ్ళందరూ గ్రహాలు. మీరు చెప్తున్న పేర్లని గ్రహాలు. గ్రహాలతో పాటు ఇంకెవరైనా ఉంటారు? నక్షత్రాలు. ఎస్ రాకేష్ కదా నీ పేరు? రాకేష్. అబ్బా రాకేష్, నువ్వు బాగానే గుర్తు చేస్తున్నావు. సరే, అప్పుడు నక్షత్రాలు అని చెప్పాడు. మరి వీరవేణి నువ్వేం చెప్తావు? స్టాండప్. గ్రహాల తర్వాత ఏముంటాయి వీరవేణి? నక్షత్రాలు ఉంటాయి. మరి నక్షత్రాలతో పాటు ఈ రెండే ఇంకా చాలా ఉంటాయి. సూర్యుడు కూడా మరి ప్లానెట్ గ్రహాలు మాట్లాడేసుకున్నాం కదా.
కదా, అందులో కలిపేసుకున్నాం కదా, సన్ను అందరినీ కలిపేసుకున్నాం. చెప్పండి, ఆలోచించి చెప్పండి. ఏం ఆలోచించట్లేదు, గబగబా ఆలోచించాలి. ఆ రెండు కాకుండా ఏది గ్రహాలు అయిపోయినాయి, నక్షత్రాలు అయిపోయినాయి, ఇవి కాకుండా ఇంకెవరైనా ఉంటారా శూన్యం. మన సౌర కుటుంబంలో? గమ్మని చెప్పాలి, ఫాస్ట్గా చెప్పండి. ఎవరన్నా ఆలోచించండి. ఇంకా ఎంతేనా? ఆకాశం కాదు, అలా కాదు. మనం ఆల్రెడీ స్పేస్లోనే ఉన్నాం. ఒక రకమైన స్టోన్స్. ఓకే, ఏదో బట్ అలా చెప్తున్నారు కానీ దాని స్టోన్స్ అనే దానికన్నా నీ పేరేంట్రా? నిలబడి 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 నీ పేరేంటి చెప్పు. పెద్దపూర్ణ. మరి స్టోన్ అని కాదు కానీ ఆస్ట్రాయిడ్స్ అనొచ్చు. అది ఒకసారి భూమిలో పెద్ద ఆస్ట్రాయిడ్ వచ్చి గుద్దింది, అప్పుడు డైనోసార్ మీద ఇంపాక్ట్ చచ్చిపోయినాయి కదా, గుర్తుందా? అలా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. అదే ఆస్ట్రాయిడ్స్ అంటే అలాంటివి. ఓకే, ఇంకా 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 చాలా ఉన్నాయి. మీరేం కనిపెట్ట, ఐదో పని చేద్దాం. నా దగ్గర భూమి గురించి మంచి పుస్తకాలు ఉన్నాయి, అయితే మీతో చదివిస్తాను అవి. అప్పుడు మీకు ఈ విజ్ఞానం బాగా వస్తుంది. ఓకే, భూమి గురించి మంచి పుస్తకాలనే చదివిస్తాను. ఓకే, ఓకేనా? సరే ఏనండి. ఇప్పుడు కొత్త విషయాలు అడుగుతున్నాను, వేరే కనిపెట్టు. ఇప్పుడు కొత్త విషయాలు ఏంటంటే నాకు ఎలా ఆలోచన వస్తుందంటే, భూమి మీద మనం ఉన్నాం. ఇలాగా మనలాంటి ప్రాణులు, అరే ప్రాణులు అంటే మీకు తెలుసా? ప్రాణులు అంటే ఎవరు? ప్రాణులు అంటే ఎవరు? జంతువులు, ఇంకా పక్షులు, ఇంకా చెట్లు, ఇంకా ఇంకా అదే మనం ప్రాణం, హ్యూమన్ బీయింగ్స్. సరే, మనందరం కూడా ప్రాణం ఉన్న జీవులు కదా, ప్రాణజీవులు, లివింగ్ బీయింగ్స్. మనందరం ఎవరు? మరి ఇలాంటి లివింగ్ బీయింగ్స్ మన భూమి మీదే ఉన్నాయా, ఇంకెక్కడన్నా వేరే గ్రహాల మీద కానీ ఇంకా వేరే ఎక్కడన్నా? ఇప్పుడు వరకు మన భూమి మీదే ఉన్నాయని అనుకుంటున్నాం. ఓకే, శాస్త్రవేత్తలు కనిపెడతా ట్రై చేస్తారు. సోలార్ ఫ్యామిలీ చాలా పెద్దది కదా, అందులో చాలా ప్లానెట్లు ఉన్నాయి కదా, అందులో ఎక్కడన్నా ఇంకో సోలార్ ఫ్యామిలీ ఉంది, ఇంకో సోలార్ ఫ్యామిలీ, ఇంకా చాలా సోలార్ ఫ్యామిలీలు ఉన్నాయి. యూనివర్స్ ఈజ్ వెరీ బిగ్ వెరీ బిగ్ వెరీ బిగ్ అన్నమాట. మరి ఇంత పెద్ద యూనివర్స్లో ఎన్నెన్నో బాడీస్ ఉన్నాయి. ఇట్లా మన సెలిస్టియల్ బాడీస్ ఉన్నాయి. కావాలంటే మన ఇంట్లో టెలిస్కోప్ ఉంది, నాసా నుంచి మూర్తి గారు పంపించారు మనకు. నాసా సీనియర్ సైంటిస్ట్ టెలిస్కోప్ పంపించారు. ఆ టెలిస్కోప్తో మీరు కావాలంటే నీకు అన్ని చూద్దరు కానీ నేను చూపిస్తాను. కావాలంటే ఈరోజు సాయంకాలం మనం ఈవినింగ్ ఒక టెలిస్కోప్ సెషన్ పెట్టుకుందాం మన ఇంటి మీద పెట్టుకుంటే జాగ్రత్తగా చూద్దరు కానీ చూసి మనం ఏమేమి ఉన్నాయి యూనివర్స్లో, గ్రహాలు ఏమేమి కనపడుతున్నాయి ఇవన్నీ చూద్దాం. ఓకే, సరే చెప్తాను, మీకు అర్థమవుతున్న పాయింట్. సో తెలుసుకోవచ్చు అక్కడ ఏమున్నాయని. కానీ మీకు అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ప్రస్తుతానికి మొత్తం ప్రాణులు అందరూ హ్యాపీగా హాయిగా ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి చక్కగా అందంగా ఆనందంగా ఇన్ని ఇవల్యూషన్స్లో బతికి ఈరోజు ఇక్కడ వరకు మన అందరం వచ్చామంటే, మనతో పాటు వేరే ప్రాణాలను కూడా పెంచుకుంటా తీసుకుంటా మార్పు చెందుకుంటా వచ్చామంటే, మరి ఇంక ఎక్కడికో అంటే సపోజ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని అనుకుందాం. ఇదంతా మన ముందు హిస్టరీ ప్రాణులకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయ్యిందని అనుకుందాం. మరి ఇంకెన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మనం భూమి మరి నెక్స్ట్ జనరేషన్స్కి ఛాన్స్ ఇవ్వాలా? మనం ఎలా అయితే ముందు తరాలు మనందరం ఎంజాయ్ చేసామో అలాగే మళ్ళీ మన వెనకాల తరాలు అన్ని రకాలు చెట్లలో, జంతువుల్లో, మనుషుల్లో అన్ని రకాలు కంటిన్యూ అవ్వాలా వద్దా? కానీ అలా కాకుండా భూమికి ఒక కొత్త బాధ వచ్చింది అన్నమాట. రీసెంట్గా భూమికి జ్వరం వచ్చింది. అది ఎలాంటి జ్వరం, దాన్ని ఏమంటామంటే, ఇప్పుడు నీ బాడీకి సపోజ్ టెంపరేచర్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఎండలో తిరిగేసావు, నీకు ఏదో సన్ స్ట్రోక్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, టెంపరేచర్ వచ్చేస్తలేదు వెంటనే. చెప్పు మాట్లాడమేంటి? నీకు ఒళ్ళు ఇలా పట్టుకుంటే ఇప్పుడు చూడు, నా టెంపరేచర్ నీ టెంపరేచర్ ఒక్కలాగే ఉంది కాబట్టి మన ఇద్దరికి నాది వేడిగా కానీ నీది వేడిగా కానీ లేదు. అదే కనుక నాది నార్మల్ టెంపరేచర్ ఉండి నీది ఎక్స్ట్రా టెంపరేచర్ ఉంది ఒక 2 degrees అంటే నాకు తెలియదు ఏంటి, అమ్మాయి వేడిగా ఉన్నది ఏంటమ్మా, నీకు జ్వరం వచ్చింది ఏంట్రా అని అడగనా నేను? అలాగా భూమికి కూడా జ్వరం వచ్చేసింది ఇప్పుడు మనుషులు చేసిన తప్పుల వల్ల. కూర్చో. దాన్ని మనకి ఎలాగైతే శరీర ఉష్ణోగ్రత అంటామో అట్లాగా భూ ఉష్ణోగ్రత అంటాం. భూమికి వచ్చిన టెంపరేచర్ ఏమంటాం?
భూష్ణోగ్రత దాన్ని భూతాపం కూడా అంటాం. ఏమంటాం వీరమణి? భూతాపం. ఇప్పుడు భూతాపం అంటే గ్లోబల్ వార్మింగ్, ఇంగ్లీష్లో గ్లోబల్ వార్మింగ్ అంటే మనుషులు చేసిన కొన్ని తప్పుల వల్ల లాస్ట్ మరీ ముఖ్యంగా 100 ఏళ్ళు, మరీ ముఖ్యంగా లాస్ట్ 50 ఏళ్లలో మనుషులు చేసిన పని వల్ల, తప్పుల వల్ల ఎక్కువ భూ ఉష్ణోగ్రత పెరిగిపోయింది. భూతాపం వల్ల భూ ఉష్ణోగ్రత పెరిగిపోయింది, చాలా పెరిగిపోయింది. దాన్ని డిగ్రీ సెంటీగ్రేడ్లో కొలుస్తాం మనం. అది గ్లోబల్ వార్మింగ్ కనుక 1.5 డిగ్రీ అయిపోయింది, 2 డిగ్రీ అయిపోయిందంటే భూమికి చాలా పెద్ద పెను ప్రమాదం. ఇప్పటికే చాలా దగ్గరికి వచ్చేసాం మనం, 1.5 డిగ్రీకి దగ్గరికి వచ్చేసాం ఈ లాస్ట్ 100 ఏళ్లలో. చాలా తప్పుల వల్ల. ఆ తప్పులు ఏంటి అన్నది మనం కొంచెం తెలుసుకోవాల్సిన పని ఉంది. ఓకే, అంటే మనం అందరం ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తాం కదా, రకరకాల పనులకి మనం శక్తిని వాడతాం, రకరకాల పనులకు శక్తిని వాడతాం, చాలా పనికి. మీరు అది కావాలంటే మీ మనసులో గుర్తుపెట్టుకోండి. మనం శక్తి ఎక్కడెక్కడ వాడతాం, ఎనర్జీ ఎక్కడెక్కడ వాడతాం, ఏ పనులకి ఎనర్జీ అవసరం అవుద్ది, అసలు ఎనర్జీ అవసరం లేని పనులు ఏమైనా ఉంటాయా, ఇలా ఆలోచించి చేసి నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి మనం మీట్ అయినప్పుడు మాట్లాడుకుందాం. ఇది శక్తి ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్సిల్ తయారు చేయడానికి శక్తి ఖర్చు అయిందా లేదా, అలాగే బుక్ తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, ఈ బుక్లో ఉన్న ఈ పేపర్ని తయారు చేయడానికి శక్తి ఖర్చు అయిందా లేదా. రాజమండ్రిలో మనకు పేపర్ మిల్ ఉంది, రోజుకి 1000 టన్నుల పేపర్ తయారు చేస్తుంది. దానికి అడవుల నుంచి బోల్డ్ అంత కలప తీసుకొస్తుంది, అవన్నీ మిషన్లో పెట్టి పల్ప చేసి దాన్ని ప్రాసెస్ చేసి పేపర్ 1000 టన్నుల పేపర్ తయారవుద్ది. అర్థం మీ పాయింట్. అట్లాగే సపోజ్ దీన్ని మీరు అట్ట వేసుకుని అట్ట తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, అట్లాగే దీన్ని పిన్ను కొట్టారు, ఈ పిన్నుకి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా. అసలు దాన్ని తయారు చేయడానికి ఎనర్జీ కాదు, దాన్ని నొక్కడానికి కూడా నీకు ఎనర్జీ ఖర్చు అయింది కదా. అట్లాగా ఈ పెన్సిల్లో పెట్టిన గ్రాఫైట్ తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, అలాగే ఈ బట్టలు తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, ఈ బల్లలు తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, అసలు భూమిలోంచి ఇనుమును తీయడానికి ఎనర్జీ ఖర్చు అయిందా లేదా, ఈ ఫ్యాన్లు తిరగడానికి శక్తి వినియోగిస్తున్నావా లేదా. అలా మనం ప్రతి ఒక్క విషయానికి అసలు నేను మాట్లాడతానంటే కూడా నాకు ఎనర్జీ కావాలి కదా. సో ఎన్నిటికీ ఎనర్జీ కావాలా వద్దా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లాస్ట్ మీకు ఒక మంచి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అందరూ అనండి, మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా మీకు, అందులో ఈ అనే అక్షరం ఉందా, ఈ అనే అక్షరం. అయితే మీరందరూ ఈ ఫర్ ఎలిఫెంట్ అన్నారు చిన్నప్పుడు, అవునా కదా. అయితే నేను ఈ రోజు నుంచి మీకు కొత్త విషయం ఏం తెలియజేస్తున్నానంటే, ఈ ఫర్ ఎనర్జీ అనండి అందరూ ఒకసారి. ఈ ఫర్ ఎనర్జీ. ఓకే అన్నారా, ఒకసారి మళ్ళీ అనండి. ఈ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఈ ఫర్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్క విషయం వెనకాల ఎనర్జీ ఉందన్నమాట. మనం కనిపెట్టట్లేదు, తెలుసుకోవట్లేదు. ఈ రబ్బర్ తయారవ్వాలంటే ఎనర్జీ ఖర్చు పెట్టాం, ఆ బాక్స్ తయారు చేయాలంటే ఎనర్జీ ఖర్చు పెట్టాం, ఆ బ్యాంకులు తయారు చేయాలంటే ఎనర్జీ ఖర్చు పెట్టాం, నీ ముక్కుకి ఏదో పెట్టావు దాన్ని తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు పెట్టాం, సపోజ్ నువ్వు జడేసుకుంటాక ఎనర్జీ ఖర్చు పెట్టాం, నీ చెంపిని కోసం ఎనర్జీ ఖర్చు పెట్టాం, నీ బట్టల కోసం ఎనర్జీ ఖర్చు పెట్టాం, నీ బ్యాగ్ తయారు చేయడానికి ఎనర్జీ ఖర్చు పెట్టాం. అవునా కదా, చెప్పండి రా. మన డిజిటల్ క్లాస్ రూమ్లో డిజిటల్ ప్యానల్ ఎంత బాగుందో. అయితే దీన్ని తయారు చేయడానికి చాలా ఎనర్జీ ఖర్చు పెట్టాం, దీన్ని నడిపించడానికి రోజు బోల్డ్ అంత ఎనర్జీ ఖర్చు పెడుతున్నాం. అవునాగా చెప్పండి రా. ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే ఇంక అసలు ఎనర్జీ లేకుండా ఏమవుతుంది. అందుకని చెప్పాను మీకు, ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. కానీ మానవులు చేస్తున్న తప్పు ఏంటంటే అవసరానికి మించి శక్తిని వినియోగిస్తున్నారు, అవసరాన్ని మించి. ఇప్పుడు సపోజ్ ఫ్యాన్లు మీరు ఇందాక 4 ఫ్యాన్లు తిప్పుతున్నారు క్లాస్ రూమ్లో. ఎన్నున్నా చూడండి, లెక్క పెట్టండి అక్కడ. ఎన్నున్నా చూడు, ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి అక్కడ. ఇలా ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో 4 ఫ్యాన్లు ఉన్నాయి. అసలు మా చిన్నప్పుడు క్లాస్ రూమ్లో ఫ్యానే లేకుండా మేము హాయిగా చదువుకోగలిగాం. పోనీ అవసరమైంది 1 కాదు, మీ ఇళ్లలో బెడ్రూమ్లో రూమ్లో 1 పెట్టుకుంటున్నారు, ఇక్కడ క్లాస్ రూమ్కి వచ్చేటప్పుడు 4 పెట్టాం. అంటే కాలాన్ని ఎంత మార్చేసుకుంటే మీకు ఒక్క వస్తుందని, వేడైపోతుందని, మేము కూర్చొని చదువుకోలేకపోతున్నామని మీకు ఎంత బాధ వస్తుంటే మీకోసం 4 ఫ్యాన్లు పెట్టాల్సి వచ్చింది. చెప్పండి రా. మరి ఒక్కొక్క 100 వాట్స్ ఖర్చు పెడుతున్నాయి. 400 అంటే 400 వాట్స్ ఖర్చు పెడుతున్నాయి. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి యూనిట్ పవర్ తీసేసుకుంటున్నాయి. 1 యూనిట్ పవర్ కోసం 1 కేజీ కార్బన్ డైఆక్సైడ్ గాలిలో పెట్టేస్తున్నాయి.
అర్థమైంది మీకు? 400 years వరకు ఆ కార్బన్ డైఆక్సైడ్ అక్కడే గాలిలో ఉండిపోతుంది, వెదర్లో ఉండిపోతుంది. దానివల్ల భూతాపం ఇంకా పెరిగిపోతుంది. ఇక్కడ రోజుకి మీ క్లాస్ రూమ్, ఒక్క క్లాస్ రూమ్కే రోజుకి 3 యూనిట్లు ఖర్చు అవుతుంది. మీ క్లాస్లో కూర్చోవటం వల్ల, ఈ 4 ఫ్యాన్లు ఆన్ చేయటం వల్ల మీ అందరూ కలిసి రోజుకి 3 kg కార్బన్ డైఆక్సైడ్ వెదర్లో పెడుతున్నారు నా 400 years కోసం. 400 years వరకు కార్బన్ డైఆక్సైడ్ అలా వెదర్లో ఉండిపోతుంది. దానివల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఇంకా భూమికి టెంపరేచర్ పెరిగిపోతుంది, ట్రాప్ అయిపోతుంది, హీట్ ట్రాప్ అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉండిపోవటం వల్ల. మీకు అర్థమైంది పాయింట్? సో మీరందరూ ఏం చేయాలి? ఎంత శక్తి ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడైనా ఊర్లో కానీ శక్తి, ఎనర్జీ. ఇప్పుడు సపోజ్ ఎనర్జీ అంటే మీరు కరెంట్ అనుకోకండి. సపోజ్ మనకి మార్నింగ్ నీళ్ళు వదిలిపెట్టాడు, మన అందరం ఇళ్లలో నీరు ఎంత వేస్ట్ చేసేస్తున్నాం, ట్యాప్లు సరిగ్గా కట్టట్లేదు, ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ట్యాప్లన్నీ ఓపెన్గా వదిలేస్తున్నాం. ఆ నీరు అంతా వేస్ట్ అయిపోతుంటే మరి భూమిలోంచి ఆ నీరు తీసి వేస్ట్ చేసే హక్కు మనకుందా? అది భూమి బాధ కదా. భూమిలో తీసి నీరంతా నేను వీళ్ళ కోసం ఇస్తుంటే బతటాకే వీళ్ళు ఏమో దాన్ని ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసేస్తున్నారు. బాగా అరే బెంగళూరులో నీళ్ళు లేక అప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. అట్లా మరి మనకి అందరికీ ప్రాబ్లం వచ్చేది. ఇంకా మొత్తం భూమిలో నీరంతా తోసేసి మళ్ళీ భూమి లోపల ఉన్న నీరుని మన అందరికీ అందించాలంటే మరి దాని శక్తి ఖర్చు పెట్టాలా వద్దా? అది కూడా చాలా ఎక్కువ శక్తి. 30 HP మోటార్ ఉంది అక్కడ మనకి ట్యాంక్కి. అదే సరిపట్ల ఊరంతా మోటార్లు పెట్టారు, సబ్మెర్సిబుల్ మోటార్. అవి డైరెక్ట్గా వాటర్ తోడి ఆ వాటర్ అంతా కూడా మళ్ళీ చూడ అమ్మాయి మోటార్ వేసేస్తుంది అక్కడ. మోటార్ వేసావమ్మా? మోటార్ వేసావా లేదా? ఇప్పుడు ఎందుకు వేసావు మోటార్? ఎందుకు వేసావు? భూమిలోంచి నీళ్ళు తోడి పైకి తోడాలనే కదా. మరి దాని బోల్డ్ శక్తి ఖర్చు. అది 1 HP 2 HP మోటార్ అది. సరే, ఏదైనా మీరు అర్థం చేసుకోవాల్సింది, వాడటం తప్పు కాదు, కానీ అది చాలా జాగ్రత్తగా, పొదుపుగా, మళ్ళీ భూమికి ఎక్కడ బాధ లేకుండా ఉండేలాగా వాడుకుంటూ భూమిలోంచి ఎంతైతే చేస్తున్నామో మళ్ళీ వర్షాల ద్వారా వచ్చిన వాటర్ని అంతా భూమిలోకి ఇంకేలా చేయాలి. అది చేయట్లేదు. ఊరంతా సిమెంట్ ఇల్లులు, ఊరంతా సిమెంట్ రోడ్లు, వాన వచ్చిన నీళ్ళు భూమిలోకి ఎలా దొరుకుతాయి? మరి భూమిని ఛార్జ్ చేయకుండా భూమిని డిశ్చార్జ్ చేసే హక్కు నీకెవరు ఇచ్చారు? వీరవేణి తప్పు కదా అది. ఎంతసేపు నువ్వు భూమిలోంచి తోడతా ఉంటే భూమి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే భూమి ఏమంటుంది? ఐఎమ్ సారీ, పండి నా దగ్గర నుంచి అంటారు. ఎక్కడ పోతారు? పోయి ఎక్కడ పోతారు? ఇంకో భూమి ఉందా బతకడాకే? పక్కన మూన్ మీదకి ఎగరటానికే ఇంకా మనకి బోల్డ్ అంతా రీసెర్చ్లు జరుగుతున్నాయి. మనుషులు అక్కడికి వెళ్ళి ఉండాలంటే దీన్ని ఆవాసం అంటాం. భూమి మీద మానవులు, ప్రాణులు ఉండటానికి కావలసిన ఆవాసం, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన ఆవాసం ఇంకా వేరే ప్లానెట్ల మీద ఇంకా ఎక్కడ లేదు. కాబట్టి మనం ఒక మాట చెప్పుకోవాలి, దేర్ ఇస్ నో ప్లాన్ బి, దేర్ ఇస్ నో ప్లాన్ బి, నో ప్లానెట్ బి. వీ హ్యావ్ టు సేవ్ అవర్ మదర్ ప్లానెట్. అర్థమైందా? మరి ఈరోజు మన ఎర్త్ డేనా మీకు మంచి ఆలోచన, ఎర్త్ గురించి ఒక మంచి ఆలోచన ఇచ్చానని చెప్పండి రా. మరి ఎంత మంచి ఆలోచన, మన భూమిని ఎలా కాపాడుకోవాలి, ఎందుకు కాపాడుకోవాలి అని చెప్పినప్పుడు మరి మీకు భూమి గురించి మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలా వద్దా? అసలు మన భూమి బరువు ఎంత ఉంది, మన భూమి వ్యాసం ఎంత ఉంది, మన భూమి చుట్టుకొలత ఎంత ఉంది, మన భూమి లోపల మన కోసం ఏమేమి మినరల్స్ తయారు చేసుకుని ఉంచుకుంది, మన అందరం ఏం మినరల్స్, ఏ ఓర్లు ఎక్కడ లోపల నుంచి, ఏ గనుల్లోంచి ఏం తీసి మనం ఎలా వాడుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఐరన్ టేబుల్ ఉంది. ఈ ఐరన్ ఏమన్నా గాలిలో ఎవరైనా మ్యాజిక్ చేస్తే వచ్చేసింది ఐరన్. భూమి కష్టపడి తయారు చేసి లోపల దాక్కుంటే మనం వెళ్ళి దాన్ని కనిపెట్టి ఎక్కడ ఉంది ఐరన్ ఓర్ తీసి ప్రాసెస్ చేసి ఐరన్ చేసి దాన్ని షీట్ల కింద తయారు చేసి రీరోలింగ్ చేసి స్టీల్ ప్లాంట్ ఎన్ని చేసి పని ఏంటి, ఆఖరికి దాన్ని ఎవరో ఒకటి కొనుక్కొని దాన్ని ఇలాగా స్టాంపింగ్ మిషన్స్ ఇలా బెండ్ చేసి ఇలాగా మనకి మొత్తం అదంతా ఆ ఛానల్స్ అవి తయారు చేసి వెల్డింగ్ చేసి కట్ చేసి అన్ని చేసి టేబుల్స్గా తయారు చేశారు. అవునా కదా? మరి ఇలా ఎన్నో 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 ఖనిజాలు భూమిలో ఉన్నాయి కదా, చెప్పండి రా. ఖనిజ సంపద అంతా మన భూమి ఇచ్చిందా లేదా? మరి మనం వాడుకుంటున్న ప్రతి ఒక్క విషయం ఎవరు ఇచ్చారు మనకి? వేరే ప్లానెట్ మార్స్ ఏమైనా పంపించింది అక్కడి నుంచి? చెప్పండి రా. లేదా అక్కడి నుంచి రాకెట్లు వచ్చి పట్టుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తున్నాయా? అన్ని మన భూమి ఇచ్చింది. అవునా కదా? మరి ఎంత గొప్ప భూమి తల్లికి ప్రతిరోజు మనం ఏమన్నా కృతజ్ఞత చెప్పుకుంటున్నావా? మనకు ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణవాయువుని ఇచ్చేది ఎవరో? భూమి తల్లి. చెప్పండి రా. మరి మనం తినే భోజనానికి మరి ఫ్రూట్స్ తింటున్నారా మీరు? మరి బియ్యం అన్నం వండుకుని తింటున్నావా?
మనం పొట్టలో తినే ప్రతి ఒక్క విషయాన్ని ఇచ్చేది ఎవరో కదా, అవునాగా చెప్పండి రా. మరి ఈ అబ్బాయి అంటున్నాడు, సార్ నేను మొక్కలో ఫ్రూట్స్ ఇవన్నీ ఏం తినను సార్, తోటకూరలు కాయగూరలు ఏం తినను సార్, నేను వెజిటబుల్స్ ఏం తినను సార్, నేను ఓన్లీ మేక మాంసమే తింటాను సార్, నాన్ వెజే తింటాను సార్ అంటున్నాడు. అందుకని నాకు నీ భూమితో పని లేదు, నీ చెట్లతో పని లేదు, మొక్కలతో పని లేదు, నీ పొలాలతో పని లేదు, మేకలు కోసుకుని మేక మాంసం తింటాను సార్ అంటాడు. చెప్పండి రా. ఆనాడు తెలియకుండా సీక్రెట్ ఏంటో తెలుసా? నిలబడా బాయ్, నిలబడి. ఆడు తెలియకుండా సీక్రెట్ చెప్పనా? ఆ మేకలు మాత్రం భూమి తల్లి పెట్టిన గడ్డి తిని బతుకుతాయి. అర్థమైందా? చెప్పండి రా. మేక ఆకులు తింటాయా లేదా మేకలు చికెన్లు తింటాయా? మరి ఆకులు ఎవరు తయారు చేస్తున్నారు? మరి భూమి తల్లి లేకుండా నీ మేకలు పని చేస్తాయా? చెప్పరా బాయ్. మేకలు నీళ్ళు తాగమేంటి? अरे हिंदी में बोलने वाला लड़का हिंदी, इसको हिंदी में बोलना पड़ता है इसको पूरा. अच्छा ठीक है, मैं क्या बोल रहा हूँ, अगर समझो तुम वेजिटेरियन नहीं खाते हो, पूरा नॉन वेज खाते हो, तो नॉन वेज जैसा गोट जैसा होती है ना बकरा, वो बकरा कैसे जीती है, वो क्या खा के जीती है बकरा? हाँ, तो फिर ये सब काम कौन देगा? ये पूछ रहा था मैं. ठीक है ना, समझ गया ना, అర్థమైందా? మరి ఈరోజు మరి మన భూమి తల్లికి మనం ఎర్త్ డే సెలబ్రేషన్లో మన అందరం ఈ రోజు నుంచి ఒక ప్రమాణం చేద్దామా భూమి తల్లి కోసం? మా చేతి పెట్టండి ఇలా. నన్ను కాపాడుతున్న, నా ముందు తరాలను కాపాడిన, నా వెనకాల తరాలు ఎన్నో తరాలను కాపాడబోతున్నా నా భూమి తల్లి, నీకు నా వందనం. ఇక నుంచి ప్రతిరోజు నీకు నమస్కరించుకుంటూ నీ భూతాపాన్ని తగ్గించే పనిగా శక్తిని తక్కువ వినియోగం చేసుకుంటూ నువ్వు ఇస్తున్న ప్రతి ఒక్క సంపదను చాలా జాగ్రత్తగా వాడుకుంటూ నిన్ను కాపాడుకుంటాం. నిన్ను కాపాడటానికి కావలసిన గ్లోబల్ సైనికులుగా ఎదుగుతాం. చేస్తున్న ప్రతిజ్ఞ. ఓకే, మరి మీరంతా ప్రతిజ్ఞ చేశారు. ఇక్కడి నుంచి ఏం చేయాలి? మనం భూమిని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఫస్ట్ శక్తిని తగ్గించాలి, వాడకం తగ్గించాలి. అనవసరంగా తిరుగుడు పెట్రోల్ కాల్చకుండా, అర్థమైందా? అవసరం లేని కాడ కరెంటును వృధా చేయకుండా. ఎందుకంటే కరెంటు మీరు వాడుతున్నారంటే దానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది. అదంతా భూమి తల్లి ఇస్తుంది. భూమిలో తాను పండించిన ఆ బొగ్గుని కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తయారైన బొగ్గుని కాల్చి మనం విద్యుత్ తయారు చేసుకుంటాం కదా. అలా కాకుండా మనం పునరుత్పాదక శక్తులు వాడుకోవాలి. ఏమన్నా కూర్చోండి. పునరుత్పాదక శక్తి అంటే భూమిలోంచి తరిగిపోయే ఇంధన వనరులు కాకుండా తరగని ఇంధన వనరులు వాడుకోవాలి. అవి పునరుత్పాదక శక్తులు. అవునా కదా? చెప్పండి రా. అలాంటి రెన్యూబుల్ ఎనర్జీస్ వాడుకోవాలి కదా. అంటే సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవన్నీ అన్నమాట. చాలా ఉన్నాయి రెన్యూబుల్ ఎనర్జీస్. ఓకే, హ్యాపీయా? సరే, ఒకసారి భూమి తల్లి కోసం అందరం నమస్కారం చేసుకోండి. భూమి తల్లి మా ముందు ఎన్నో వేల తరాలు నుంచి మమ్మల్ని అందరినీ కాపాడుతూ, సమస్త జీవకోటిని కాపాడుతూ, ఇక్కడి నుంచి మరెన్నో మిలియన్ ఇయర్స్ నువ్వు సస్టైన్ అవుతూ మళ్ళీ అందరూ మరెన్నో వేల తరాలు ముందుకు సాగేదానికి కావలసిన శక్తిని ఇవ్వాలి భూమి తల్లి.